ఉత్తానపాదుడు ధ్రువుని గాఢంగా కౌగిలించుకున్నాడు. ముఖమంతా నిమిరాడు. శిరస్సు మూర్కొన్నాడు. కొడుకు చుబుకం చేత్తో పుణికిపుచ్చుకున్నాడు. ఆనంద భాష్పాలతో కొడుకును అభిషేకించాడు. తన్మయత్వంతో ఆశీర్వదించాడు. చిరయశస్వి అయిన ధ్రువుడు తండ్రి యొక్క ఆశీస్సులు పొంది సంతోషించి తండ్రి పాదాలకు తన నుదురు సోకేటట్లు భక్తితో పరవశించిపోయి నమస్కరించాడు. వెంటనే సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి కుమారుని నవ్వుముఖంతో కౌగిలించి ఆనంద గద్గద స్వరంతో చిరంజీవా అని ఆశీర్వదించింది. సునీతి కూడా తన ప్రాణాల కంటే ప్రియుడైన కొడుకును కౌగిలించుకుని వాని స్పర్శతో ఆనందం పొంది శోకం విడిచింది. పౌరులంతా ఎంతో సంతోషించారు. ధ్రువుని తల్లి సునీతిని చూసి ప్రశంసించారు. నీ కొడుకు ఎంతో మహిమతో భూమండలమంతా రక్షిస్తాడు. విష్ణుని ధ్యానించేవారు దుర్జయమైన మృత్యువును గెలుస్తారు. అలా పురజనులచే లాలింపబడుతూ స్తుతింపబడుతూ ఉత్తానపాదుడు ధ్రువుని ఉత్తమునితో కలిసి ఏనుగు మీద సంతోషంతో పురానికి బయలుదేరాడు. చారు బహువిధ వస్తు విస్తారమొప్పనంగనాయుక్తమగుచు పెంపగ్గలించి అర్థితనరారు జనకు గృహంబు సొచ్చె నెలమిద్రిదివంబు సొచ్చు దేవేంద్రుపగిది. ఇంకా ఎన్నో వస్తువులతో నిండి సుందరీమణులతో కళకళలాడుతూ కనుల విందు చేస్తున్న రాజభవనంలో స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లు ధ్రువుడు ప్రవేశించాడు. జై శ్రీకృష్ణ.